హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ క్లాస్‌లో భాగంగా మనం ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనల గురించి మాట్లాడుకుందాం. గతంలో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. గతంలో 1-2 మార్కొచ్చింది వెయిటేజీ. ఖచ్చితంగా 1 లేదా 2 క్వెషన్స్ అయితే వస్తాయి. చాలా ఇన్ డెప్త్ చాప్టరు. అదే విధంగా చాలా ట్రిక్కీ చాప్టర్. ఎందుకంటే గ్రంథాల యొక్క ప్రస్తావన, శాసనాల యొక్క ప్రస్తావన ఎక్కువగా కనపడుతుంటుంది. అవి గుర్తుంచుకోవాల్సి ఉంటుందనమాట. అదొక్కటే ఇష్యూ ఉంటుంది. వెరీ స్టాటిక్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్. 1 మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో, ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అనే పేరొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి భారతదేశం అనే పేరొచ్చిందంట. అలాగే ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఈ ప్రాంతానికి ఆంధ్రదేశం అనే పేరొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మనకి పురాణాల్లో గాని, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు, అదేవిధంగా శాసనాలు, అలాగే విదేశీయులు ఫాహియాన్ గాని వీళ్ళొచ్చారు కదా! ఆ విదేశీయుల రచనల్లో కూడా మనకి ఈ ఆంధ్రదేశం యొక్క ప్రస్తావన కనపడింది. అలాగే ఆంధ్ర జాతి యొక్క ప్రస్తావనలు కనిపించాయి. వీటి మీదే క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఎక్కడ కనిపించింది ఏంటనేది క్వెషన్స్ ఉంటాయన్నమాట. వన్ సెకండ్. సారీ. మనకి ఫస్ట్ మనం మాట్లాడుకుంది బౌద్ధ జాతక కథలు. ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ బౌద్ధ జాతక కథల్లో మనకి ఆంధ్రదేశం యొక్క ప్రస్తావన కనిపించింది. ఎలా? ఈ బౌద్ధ జాతక కథల్లో మన ప్రాంతాన్ని, ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే మంజీర దేశం, వజ్ర దేశం, నాగభూమి. ఈ నాగభూమి గతంలో ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు అన్నట్టు. ఈవెన్ గ్రూప్ 1లో కూడా వచ్చిన క్వెషన్. మీ ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తే కనపడుతుంది. బౌద్ధ జాతక కథల్లో ఏమని పిలిచేవాళ్ళు మన ప్రాంతాన్ని? మంజీర దేశం, వజ్రదేశం, నాగభూమి. ప్రాచీన ఆంధ్రదేశంలోని కృష్ణ మనకు ప్రాచీన ఆంధ్రదేశం తీసుకుంటే ఈ కృష్ణా నది, గోదావరి నది మైదానాలు ఉంటాయి కదా! ఈ మైదాన ప్రాంతాలని నాగభూములుగా పిలిచేవారు. ఎవరు పిలిచేవాడు? టాలమీ. టాలమీ ఎవరండి? గొప్ప జియాలజిస్ట్. ఈ టాలమీ ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ జాగ్రఫీ గ్రంథాన్ని. ఏంటది? గైడ్ టు జాగ్రఫీ అనే ఒక గ్రంథాన్ని రచించాడు. జాగ్రఫీ గ్రంథాన్ని. ఈ గ్రంథంలో మనకి ప్రాచీన ఆంధ్రదేశంలో కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయి కదా! ఈ మైదాన ప్రాంతాలని నాగభూములుగా పిలవడం అనేది జరిగింది. ఇంకా మనకి గుంటుపల్లి గుహాలయ శాసనాలు ఉన్నాయి. ఈ గుంటుపల్లి గుహాలయ శాసనాలు కూడా ఇది కూడా మన ప్రాంతాన్ని ఏమని పేర్కొంటుంది? మహానాగ పర్వతం. గుంటుపల్లి గుహాలయ శాసనాలు ఆంధ్రదేశాన్ని మహానాగ పర్వతంగా పేర్కొంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. గుర్తుంచుకోండి ఏది ఎలా పిలుస్తున్నారని. ఆంధ్ర అనే పదాన్ని మనం ఫస్ట్‌గా పరిశీలిస్తే నేను ఇక్కడ 2 మాటలు వాడుతున్నా. ఒకటేం వాడుతున్నాను? దేశం, ఆంధ్రదేశం అంటున్నా. రెండోది ఏం వాడుతున్నాను? జాతి. ఆంధ్ర అనే పదాన్ని మీరు గమనించినప్పుడు ఆంధ్రాని దేశంతో పోలుస్తారు. ఆంధ్రదేశం అని. అలాగే జాతికి కూడా అంటారు. అంటే ఆంధ్రజాతి అని. ఇంకో విధంగా కూడా అంటారు. అదేంటి? లాంగ్వేజ్ పరంగా ఆంధ్ర భాష లేదా ఆంధ్ర భాష. రచయితలు గాని, పురాణాల్లో గాని మనకి ఎలా కనపడుతుంది ప్రస్తావన? ఈ ఆంధ్ర అనే పదాన్ని మనకి జాతి పరంగా వాడారు. అదేవిధంగా దేశ పరంగా వాడారు. అదేవిధంగా భాషాపరంగా 3 రకాలుగా వాడడం అనేది పేర్కొన్నారు. ఎక్కడ? వాళ్ళ యొక్క రచనలో ఇలా పేర్కొనడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనుస్మృతి గాని, అలాగే భరతుడు రచించిన నాట్యశాస్త్రం గాని, అలాగే వ్యాసుడు రచించిన మహాభారతం, అలాగే కవలయమాల. ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ఏంటంటే ఆంధ్రుల్ని ఎలా చూస్తున్నాయి? వాళ్ళ రచన గ్రంథాలలో ఎలా పేర్కొన్నారు? ఆంధ్రుల్ని ఆంధ్ర జాతిగా, అంటే జాతి పరంగా ప్రస్తావించారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం. అదేవిధంగా అక్కడ మనని జాతి పరంగా చెప్తే భారతీయుడు అంటారు. రైట్. అలాగే ఈ గ్రంథాల్లో ఆంధ్రుల్ని ఎలా చిత్రీకరించారు? ఆంధ్రుల్ని ఆంధ్రదేశంగా చిత్రీకరించాల. ఆంధ్ర జాతి అని పిలిచేవాళ్ళు మనల్ని. రైట్. అలాగే మనం వాల్మీకి యొక్క రామాయణం తీసుకున్నా, అలాగే శివస్కందవర్మ వేయించిన మైదోలి శాసనం తీసుకున్నా, అలాగే వరాహమిహిరుడి యొక్క బృహత్ సంహిత ఇలాంటి గ్రంథాలను తీసుకుంటే మనకి ఆంధ్రుల్ని అక్కడ జాతి పరంగా చెప్పాలి. ఆంధ్రుల్ని ఎలా ప్రస్తావించాలంటే ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళు అనేవాళ్ళు. చూడండి, ఒక వర్గం రచయితలేమో మనల్ని ఆంధ్రుల్ని ఏమని పిలిచేవాళ్ళు? ఆంధ్ర జాతి అని పిలిచేవాళ్ళు. ఇంకొక వర్గం రచయితలేమో ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళు అని పిలిచేవాళ్ళు అనమాట. అదేవిధంగా మీరు నన్నయ్య యొక్క నందంపూడి శాసనం గాని, విద్యానాథుని యొక్క ప్రతాప యశోభూషణం, అలాగే వెన్నకోట పెద్దన్న రచించిన కావ్యాలంకరణ చూడమని. వెరీ ఇంపార్టెంట్. గతంలో చాలా సార్లు అడిగాడు ఈ కావ్యాలంకరణ చూడమని గురించి. వీళ్ళేం చెప్తున్నారు? ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఆంధ్రాని దేశపరంగా చూడలేదు, జాతి పరంగా చూడలే. వీళ్ళు ఎలా చూసారంటే భాషాపరంగా చూశారు. రైట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నన్నయ్య అవనివ్వండి, అలాగే
విద్యానాథుడు అవనివ్వండి, అలాగే వెన్నకొట్ట పెద్దన వీళ్ళేంటంటే వీళ్ళకి ఎక్కువ అలంకరణ అంటే వ్యాకరణం మీద ఎక్కువ, గ్రామర్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ కాబట్టి మనల్ని భాషాపరంగా పేర్కొన్నారు వాళ్ళ గ్రంథాల్లో ఆంధ్ర భాష. ఓకే. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎలా అని ఏ రచనలో ఎలా ప్రస్తావించారు ఆంధ్రులని మీరు ఎగ్జామినేషన్‌లో అడిగితే ఆన్సర్ చేయగలగాలనమాట. ఇంకా మనకి బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉందని చెప్పుకున్నాం కదా! ముఖ్యంగా ఫేమస్ బౌద్ధ రచన ఏంటంటే సుత్తనిపాత. సో ఈ సుత్తనిపాత బౌద్ధ రచన ఏంటంటే మన ఆంధ్రదేశాన్ని అదే ఆంధ్ర ప్రాంతాలను ఏమని పిలిచేవాళ్ళంటే ఈ గ్రంథాల్లో అస్మక మూలక అని పిలిచేవాళ్ళు. సో అస్మక మూలక అనే ప్రస్తావన వస్తే అదేంటండి ఆంధ్రదేశానికి సంబంధించింది. ఎక్కడుంది అస్మక మూలక అనే ప్రస్తావన? ఈ రాష్ట్రాలు అంటే ఈ ప్రాంతాలని చెప్తుంది, ఆంధ్రదేశ రాష్ట్రాలని చెప్తుంది బౌద్ధ గ్రంథం. ఏ గ్రంథం అది? సుత్తనిపాత. సో ఈ సుత్తనిపోత అనే బౌద్ధ రచన ఏం చెప్తుంది? అస్మక మూలక అనే అందక రాష్ట్రాలు. సో చూడండి, ఆంధ్ర అని కరెక్ట్గా అనలా, ఏది సుత్తనిపాత అనేది ఆంధ్ర అని అనలా, అందక అని పిలవడం జరిగింది. సో ఇప్పుడు మీకు 3 అస్మక మూలక అందక అంటే ఇవన్నీ ఏంటి? ఆంధ్ర జాతి యొక్క ప్రస్తావన లేదా ఆంధ్ర దేశం యొక్క ప్రస్తావన. ఇంకా ఆంధ్ర నగరి తేలివాహన నదిపై ఉందని శరివణిజ జాతకం వివరిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామినేషన్లో ఆంధ్ర నగరి తేలివాహన నదిపై ఉందని ఏ గ్రంథం వివరించిందంటే మనకి శరివణిజ జాతకం. ఓకే. ఇంకా ఆంధ్ర పదాన్ని ప్రస్తావించిన భీమసేన జాతకం. సో ఆంధ్ర పదాన్ని ప్రస్తావించినది భీమసేన జాతకం. సో ఈ భీమసేన జాతకంలో ఏం చెప్తున్నారంటే ఆంధ్రదేశం అనేది వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందింది. చూడండి, మైన్యూట్ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వెరీ ఇంపార్టెంట్. సో ఆంధ్ర ఏమని చెప్తున్నాడు? ఆంధ్ర పదాన్ని ప్రస్తావించిన భీమసేన జాతకం ఏం చెప్తుంది? ఆంధ్రదేశం అనేది వస్త్ర పరిశ్రమకి చాలా ప్రసిద్ధి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా గతంలో ఎగ్జామినేషన్లో అడిగిన వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది ఆర్యుల కాలంలో రచించబడింది. దాని గురించి మనం చెప్పుకుందాం నెక్స్ట్ పార్ట్లో. సో అయితే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఏదైనా మనకి ఎగ్జామినేషన్లో అడిగితే ఐతరేయ బ్రాహ్మణం. సో ఇందులో ఏం చెప్పారు ఈ ఐతరేయ బ్రాహ్మణంలో అంటే మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రులు అంటే మనం ఆంధ్రులు ఎవరని చెప్తున్నారు? వీళ్ళు విశ్వామిత్రుని యొక్క సంతతి వారు. ఈ ఆంధ్రులు అంటే మీరు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణని తీసుకోవద్దు. ఆంధ్రులు అంటే మనకి ఆ టైంలో సౌత్ మొత్తం అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ కూడా దక్షిణాపదం లేదా ఆంధ్రదేశం అనేవాళ్ళు అనమాట. సో ఈ ఐతరేయ బ్రాహ్మణులు ఏం చెప్తున్నాడు? ఆంధ్రులందరూ విశ్వామిత్రుని యొక్క సంతతి వారు. దక్షిణాదిలో అతడి సంతానమే పుండ్రులు. అంటే దక్షిణాది మొత్తం విశ్వామిత్రుని సంతానం ఉండేది. ఆ సంతతి వాళ్ళు అంటే విశ్వామిత్రుని సంతతికి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క సంతానం ఎవరని చెప్తున్నారు? మనకి పుండ్రులు అని చెప్తున్నారు. సో పుండ్రులు, పులిందులు, మూతిబలు, శబరులు, గదబలుగా. సో ఈ పుండ్రులు, పులిందులు, మూతిబలు, శబరులు, గదబలు వీళ్ళంతా ఎవరండి? విశ్వామిత్రుని యొక్క సంతతి. రైట్. సో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం అయితే ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు, సో విదేశీ రచనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ ఫస్ట్ విదేశీయుడు ఎవరంటే మెగస్తనీస్ అండి. సో మెగస్తనీస్ రచించిన గ్రంథం ఏంటి? ఇండికా. సో ఈ ఇండికా గ్రంథంలో ఆంధ్రులు 30 నగరాలను అత్యంత సైనిక సంపత్తితో, సో ఆంధ్రులు అనేవాళ్ళు 30 నగరాలను పాలిస్తున్నారు. సో ఈ 30 నగరాల్లో కూడా చాలా బలమైన సైనిక బలం ఉంది అని చెప్పి ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు. సో మెగస్తనీస్ తర్వాత ఎరియన్. సో ఇతను కూడా విదేశీ యాత్రికుడే. ఇతను ఏం చెప్తున్నాడు? ఆంధ్రులు ఇతను మనకి మెగస్తనీస్ 30 నగరాలని చెప్తే ఈ ఏరియన్ వాడు అని ఏం చెప్తున్నాడు? ఆంధ్రులు 30 రాజ్యాలను కలిగి ఉన్నాడని పేర్కొంటున్నారు. ఓకే. సో ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం కూడా మనం చెప్పుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం వచ్చేసి అశోకుడి యొక్క 13వ శిలా శాసనం. దీన్నే మనం అంటున్నాం ధౌలి లేదా జౌగాడ శాసనం అంటున్నాం. ఓకే. సో దీంతో పాటు మనకి ఎర్రగుడి, ఓకే, రాజుల మందగిరి ఈ శాసనాలు కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అశోకుడి 13వ శిలాశాసనం అన్నాం, కానీ మిగతా శిలాశాసనాల్లో కూడా మనకి అశోకుడు వేయించిన ఏ శిలాశాసనాల్లో అయితే ఆంధ్రుల ప్రస్తావన కనపడుతుందో, సో ఆంధ్రులను ఎలా ప్రస్తావించాడంటే అశోకుడు ఆంధ్రభృత్యులు, ఓకే, ఆంధ్రభృత్యులు అని పేర్కొనడం జరిగింది. ఇంకా పురాణాల విషయానికి వస్తే పురాణాల్లో అయితే మనకి ఆంధ్రులను ఏమని పిలిచేవాళ్ళంటే ఆంధ్రదేశీయులు, ఆంధ్రజాతీయులు. ముందుగా మనం చెప్పుకున్నట్టే దేశపరంగా జాతిని లేదా ఈ రెండింటిని అటాచ్ చేసి చెప్పేవాళ్ళు అనమాట, ఆంధ్రదేశీయులు లేదా ఆంధ్రజాతీయులు.
ఈ పురాణాల విషయం వచ్చింది కాబట్టి మత్స్య పురాణం ప్రకారం మనం చూసుకుంటే, ఆంధ్రులు అనేవాళ్ళు అసలు ఆంధ్ర అనేది దక్షిణాది తొలి తెగ నాగులు అని చెప్తుంది. ఏది? మత్స్య పురాణం. అంటే నాగులు ఆంధ్రదేశానికి చెందినవారు, నాగవంశానికి చెందినవారు లేదా నాగులు అని చెప్తుంది మనకి ఏది? మత్స్య పురాణం. సో ఆంధ్ర దక్షిణాది తొలితెర నాగులు. సో దీనికి సంబంధించిన స్టోరీ కూడా మనకి మత్స్య పురాణంలో కనపడుతుంది. ఏంది? కశ్యప మహర్షి తెలుసు కదా. సో కశ్యపుడికి భార్యలు ఎవరంటే కద్రుక ఒకటి, ఇంకొక ఆమె వినత. సో వీళ్ళిద్దరూ కూడా భార్యలు అనమాట. వినత ఏం చేస్తుందంటే గరుక్మంతుడికి జన్మనిస్తుంది అనమాట. అంటే వినతకు గరుక్మంతుడు జన్మిస్తాడు. గరుక్మంతుడు అంటే తెలుసు కదా మీకు. ఓకే. సో కద్రక ఏం చేస్తుంది? ఇంకొక భార్య కద్రక, ఈమె ఏం చేస్తుందంటే 1000 మంది నాగులకి జన్మనిస్తుంది అనమాట. సో కద్రకకు 1000 మంది నాగులు జన్మిస్తే వినత అనే ఆవిడికి గరుక్మంతుడు జన్మించాడు. మన లైమన్ భాష అంటే మన సామాన్య భాష చెప్పుకోవాలంటే ఎద్దకు స్నేక్స్, పాములకి ఎప్పుడు పడదనమాట. రైట్. సో ఈమె ఏం చేస్తుంది? గరుక్మంతుడి నుంచి ఆ నాగుల్ని కాపాడుకోవడానికి, అంటే గరుక్మంతుడి నుంచి ఈమె ఆ నాగుల్ని తమ సంతానాన్ని కాపాడుకోవడానికి ఈ కద్రక ఏం చేస్తుందంటే దండకారణ్య ప్రాంతానికి వచ్చేస్తుంది అనమాట. దండకారణ్యం అంటే తెలుసు కదా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లోనూ అడవులు. ఇప్పుడు ప్రజెంట్ దండకారణ్యం, అప్పట్లో దక్షిణదంతా దండకారణ్యమే. సో ఈ ప్రాంతానికి వచ్చిందనమాట. ఆమె 1000 మంది నాగులను తీసుకుని ఇక్కడికి వచ్చింది. సో ఈ తొలి తెగ నాగులే దక్షిణాది ఆంధ్ర తెగ అని చెప్తుంది మత్స్య పురాణం. ఓకే. రేపు పొద్దున ఎగ్జామినేషన్లో మత్స్య పురాణానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బౌద్ధ మతం యొక్క ప్రసిద్ధ గ్రంథం అనేది సుత్తనిపాత. సో ఈ సుత్తనిపాతలో కూడా మనకి దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సుత్తనిపాత గ్రంథం ప్రకారం నాగముచలి దండు. సో నాగముచలి దండు అంటే 7 అడుగుల పాము అనమాట. అదే 7 పడగలున్న పాము. సో ఈ 7 పడగలున్న పాము బుద్ధుడిని తన 7 పడగలతో రక్షణ కల్పించినట్లు. అంటే బుద్ధుడు దక్షిణాదేశం వచ్చి ధ్యానంలో ఉన్నప్పుడు ఈ పాము నాగ ముచలి దండు అనే పాము బుద్ధుడిపై 7 పడగలు విప్పి రక్షణ కల్పించిందని. అందుకే మీకు కొన్ని బుద్ధుడి ఫొటోస్లో నాగుపాము అంటే 7 పడగల పాము ఉన్నట్టు కనపడుతుంది. రైట్. అంటే ఈ మత్స్య పురాణానికి సంబంధించిన కంటిన్యూషన్ పార్ట్ మనకి ఇక్కడ సుత్తనిపాతలో కనపడుతుంది అనమాట. అంటే ఆ రీసెర్చ్ ఇక్కడ కనపడుతుంది. రైట్. ఇంకా దీపాల దిన్నె, వజ్రాల దిన్నె, అమరావతి పాలకుడైన నాగాశోకుడు ఎక్కడైతే హిస్టరీ చెప్తుందో, ఎక్కడైతే బుద్ధుడు కూర్చున్నప్పుడు ఈ నాగముచలి దండు 7 పడగలతో రక్షణ కల్పించిందని చెప్తున్నాం కదా. సో అక్కడ ఈ అమరావతి పాలకుడైన నాగాశోకుడు ఏం చేశాడు? బౌద్ధ స్థూపానికి శంకుస్థాపన చేశాడు, పునాదులు వేశాడని కూడా మనకి హిస్టరీలో ఉందన్నమాట. రైట్. క్లియర్. ఇంకా సుత్తనిపాత తర్వాత చందా నిర్దేశన అని ఇంకో బౌద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దక్షిణ దేశంలో నివసించిన యక్షుల హిస్టరీ గురించి చెప్పేది మనకి చందా నిర్దేశన. ఎక్కడ నివసించారు ఈ యక్షులు? దక్షిణ దేశంలో. సో ఈ యక్షుల్లో ఫేమస్ ఎవరు? కుబేరుడు అనే యక్షరాజు మనకి బట్టిప్రోలు అంటే ప్రతిపాలపురం శాసనం వేయించాడని చెప్తుంది ఈ గ్రంథం. అలాగే మనకి ఇది బౌద్ధ గ్రంథాల్లో ఆంధ్రదేశానికి సంబంధించి ఉన్న ఆనవాళ్ళు అనమాట. ఇంకా జైన గ్రంథాల విషయానికి వస్తే జైన గ్రంథాల్లో ఒకటైన ధర్మామృతం. ఈ గ్రంథం ఏం చెప్తుందంటే యశోధర్ముడు అనే రాజు ప్రతిపాలపుర రాజ్యాన్ని స్థాపించడం చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్. తర్వాత కాకతీయులు, శాతవాహనులు వీళ్ళు వచ్చినప్పుడు రాజవంశాల గురించి చెప్పుకోండి. ఇవన్నీ కూడా మనకు అసలు ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడ కనపడిందని తెలుసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఎవిడెన్స్కి వెళ్తే మనం బౌద్ధ సంగీతాలు జరిగాయి. రైట్. ఇండియన్ హిస్టరీలో బౌద్ధుల గురించి చదువుకున్నప్పుడు మొదటి బౌద్ధ సంగీతి, రెండవ బౌద్ధ సంగీతి ఇవి చదువుకుని ఉంటారు. ఈ మూడో బౌద్ధ సంగీతిలో మనకి అంధకులు ప్రధాన పాత్ర పోషించారని కథావత్తు గ్రంథం. సో అంధకులు, అస్మక, ఇందాక చెప్పాను నేను బౌద్ధ మతంలో మనకు అంధకులు, మూలక, అస్మక అని కనపడితే ఏంటి? అది ఆంధ్రుల గురించి. అయితే మూడో బౌద్ధ సంగీతికి సంబంధించి కథావత్తు అనే గ్రంథం ఏం చెప్తుందంటే ఈ మూడో బౌద్ధ సంగీతిలో ప్రధాన పాత్ర పోషించారని చెప్తుంది. అంటే ఏంటి? ఆంధ్రుల యొక్క ప్రస్తావన కనపడింది. అలాగే విమానవత్తు భాష్యం గతంలో అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విమానవత్తు భాష్యం ఏం చెప్తుంది? విమానవత్తు భాష్యం ప్రకారం మహాకాత్యాయనుడు అస్మక రాజుకు బౌద్ధ మత దీక్షనిచ్చాడు. అస్మక్ అంటే ఏం చెప్పాను ఇందాకే? ఆంధ్ర. సో ఆంధ్రదేశానికి చెందిన రాజుకు ఈ మహాకాత్యాయనుడు అనే బౌద్ధ గురువు ఏం చేశాడు? బౌద్ధ మత దీక్ష ఇచ్చాడని చెప్పేసి మనకి ఏం చెప్తుంది? విమానవత్తు భాష్యం. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? ఆంధ్ర అనేది సివిలైజ్డే, ఎప్పటి నుంచో ఉంది అనేది, అంటే ఎప్పటి నుంచి ఈ ప్రాంతం ఎగ్జిస్ట్ అయింది, ఆంధ్రజాతీయుల ప్రస్తావన ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చెప్పుకుంటే అలాగే దక్షిణ దేశం చెప్పే కదా, దక్షిణ దేశం అంటే ఆంధ్రదేశమే, సౌత్. రైట్. సౌత్ అండ్ నార్త్. నార్త్ అంటే ఏంటి? ఉత్తర భారతదేశం. దక్షిణ దేశం అంటే మన ఆంధ్రదేశం.
సో ఈ దక్షిణ దేశంలో బావరి అనే ఒకతను ఉండేవాడు. ఈ బావరి అనే అతను బౌద్ధ మతాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేశాడని చెప్పేసి మనకి బౌద్ధ మత ప్రసిద్ధ గ్రంథమైన సుత్తనీపాత గ్రంథం అనేది తెలుపుతుంది. ఓకే. అలాగే బౌద్ధ మత విస్తరణ జరిగింది దక్షిణ భారతదేశంలో. ఓకే. జైన మత విస్తరణ కూడా జరిగిందంటే జరిగింది. ఎస్. సో దక్షిణ భారతదేశంలో జైన మత విస్తరణ జరిగింది. సో దాని గురించి మనకు తెలిపేదేంటి? పరిశిష్ట పర్వం. రేపు ఎగ్జామినేషన్లో దక్షిణ భారతదేశంలో జైన మత విస్తరణ గురించి తెలియజేసిన గ్రంథం ఏదంటే పరిశిష్ట పర్వం. ఓకే. అలాగే మనకి గుంటుపల్లి శాసనంలో కళింగాధిపతి ఎవరండి? మనకి అశోకుడు అప్పుడు ఆ టైంలో. సో ఈ కళింగాధిపతికి మహిషాకాధిపతి అనే ఒక బిరుదు ప్రస్తావన ఉందన్నమాట గుంటుపల్లి శాసనం. సో ఇవన్నీ కూడా ఏంటి? శాసనాల మనకి ఆంధ్రదేశం ఎగ్జిస్ట్ అయింది, ఆంధ్రజాతీయులు ఎగ్జిస్ట్ అయ్యారు పురాతన కాలం నుంచి అని మనకి రచనలు చెప్తున్నాయి, బౌద్ధ మత గ్రంథాలు చెప్తున్నాయి, జైన మత గ్రంథాలు చెప్తున్నాయి, శాసనాలు చెప్తున్నాయి, అలాగే విదేశీ యాత్రికులు చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఇప్పటి వరకు ఓకే ఆంధ్రదేశం ఎగ్జిస్ట్ అయింది ఆంధ్రజాతీయులను. ఇప్పుడు రాతి యుగంలో కూడా ఆంధ్రదేశం ఉందా అంటే ఆదిమానవుల టైం నుంచి కూడా ఆంధ్ర అనే ప్రాంతంలో ఎగ్జిస్ట్ అయింది అంటే ఇక్కడ రాతి యుగం జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయంటే దాని గురించి చూద్దాం. ఎందుకంటే దీని గురించి కూడా ఎగ్జామినేషన్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, రైట్? సో ఆదిమానవుడి కాలాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాతి యుగం అంటే ఏంటి? ఆదిమానవుడు నివసించిన కాలాన్ని ఆదిమానవుడు గడిపిన కాలాన్ని మనం రాతి యుగం అంటున్నాం. సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే ప్రాక్ చరిత్ర అని కూడా అంటాం. ప్రాక్ చరిత్ర లేదా రాతియుగం అంటే ఏంటి? ఆదిమానవుడు కాలాన్ని మనం ఈ విధంగా అంటాం. సో ఈ రాతియుగాన్ని మనం 3 విధాలుగా విభజించాం. ఒకటేంటి? ప్రాచీన, రెండోది ఏంటి? మధ్యయుగ, రైట్? మధ్యయుగ మీరు చదువుకుని ఉంటారు ఇండియన్ హిస్టరీలో. తర్వాత మూడోది ఏంటి? నవీన శిలాయుగం, రైట్? ఈ 3టిగా డివైడ్ చేశాం. సో ఆంధ్రదేశంలో మనకి రాతియుగం మీద పరిశోధనలు జరిపారు. సో ఎవరు జరిపారు ఆంధ్రదేశంలో అంటే దక్షిణాపథంలో కానీ ఆంధ్రదేశంలో రాతియుగం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరంటే రాబర్ట్ బ్రూస్వుడ్. సో రాబర్ట్ బ్రూస్వుడ్ గురించి గతంలో క్వశ్చన్ ఉంది. ఏంటని? ప్రాక్ చరిత్ర పితామహుడు ఎవరు అంటే మనకి రాబర్ట్ బ్రూస్వుడ్. సో ఇతను 1892లో ఈ రాబర్ట్ బ్రూస్వుడ్ మరియు కమియర్డ్ సో వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్గా పరిశోధన చేసి అనేక కీలకమైన అంటే కీ ఇంపార్టెంట్ అంశాలను వెలుగుకు తీసుకొచ్చారు. సో ప్రాచీన శిలాయుగంలో ఆదిమానవుడు ఎలా చేసేవాడు అంటే వేటాడడం వృత్తి కదా. సో ఎలా వేటాడేవాడు? మొరటి రాళ్ళు అనమాట. అంటే రాళ్ళు ఉండే కదా, ఈ రాళ్లను పెచ్చులుగా చెక్కుని అంటే సూది మొనలుగా ఇది రాయి అనుకోండి ఇలా సూదిగా చెక్కునేవాడు అనమాట. చెక్కుని వాటిని ఆయుధాలు వాడుకుని వాటితో వేటాడడం జరిగింది, రైట్? సో ఏ షేప్స్లో చెక్కునేవాడు? ఒకటి చేదకాలు, రెండోది కత్తెర టైప్లో షార్ప్ మొనలాగా, అదేగా చేతి గొడ్డళ్ళు హ్యాండ్ యాక్సెస్ అనమాట. సో ఇలా రకరకాల ఆకారాల్లో రాళ్ళని పెచ్చులుగా చెక్కుని వాటితో జంతువులను వేటాడి జీవనం సాగించేవాడు, రైట్? సో ఇవి మనకు చరిత్రకాలు చెప్పేది. సో అలాంటి ఆయుధాల యొక్క ఆనవాళ్ళు అంటే ఈ చాదకాలు కానీ దరకాలు కానీ చేతి గొడ్డల ఆదాయాలు అలాంటి హ్యాండ్ టూల్స్ మనకి ఆంధ్రదేశంలో కనపడ్డాయి. ఎక్కడ కనపడ్డాయి? ఈ టైప్ యొక్క పాత రాతియుగ పనిముట్లు మనకి నంది కనుమ అంటే గిద్దలూరు వద్ద చాలా ఎక్కువ మోతాదులో మనకి లభ్యమయ్యాయి. ఓకే. ఇంకా మనం మధ్యరాతి యుగం చూసుకుంటే మధ్యరాతి యుగంలో మానవుడు ఏం చేశాడు? సైజ్ తగ్గించాడు. ఓకే. ఇక్కడ విల్లు లాంటి బాణం లాంటి వాటిని తయారు చేసుకున్నాడు. అంటే ఏంటి? రాళ్లతోనే బాణం లాంటి షేపులు అంటే ఇంకా షార్ప్ ప్లస్ వాటిని క్యారీ చేయగలిగే వాటిలో అంటే వాటి యొక్క సైజ్ తగ్గిపోయింది. అలాంటి రాతి పనిముట్లు యూజ్ చేశాడు. ఆ పనిముట్ల యొక్క ఆనవాళ్ళు కూడా మన దగ్గర కనిపించాయి ఆంధ్రదేశంలో. అలాగే మధ్యరాతి యుగంలో ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే జంతువుల్ని మచ్చిక చేసుకున్నాడు. వ్యవసాయం అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. వ్యవసాయం మనకి నవీన శిలాయుగం నుంచి స్టార్ట్ అయింది. అయితే కుక్కల్ని కానీ జంతువుల్ని పెంచుకోవడం స్టార్ట్ చేసుకున్నాడు. అలాగే మధ్యరాతి యుగంలో నిప్పును కనుక్కున్నాడు. సో వీటి ఆధారాలు కూడా మనకి ఆంధ్రదేశంలో కనపడ్డాయి. అలాగే నవీన శిలాయుగం నాటికి వచ్చేసరికి ఏమైంది? ఆహారాన్ని అన్వేషించి అంటే వేటాడే దశ నుంచి ఆహార ఉత్పాదకత అంటే పంటను పండించి అంటే తనకు తానే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగల అంటే ప్రొడ్యూస్ చేసుకోగల స్థాయికి వచ్చేసాడు అనమాట. సో ఈ ఆధారాలన్నీ మనకి ఎక్కడ కనపడ్డాయి? సో పాతరాతి యుగం యొక్క ఆనవాళ్ళు మనకి గిద్దలూరు దగ్గర కనబడితే ఈ మధ్యరాతి యుగం శివాయుగం ఈ నవీన శిలాయుగం యొక్క ఆధారాలు మనకి కర్నూలు జిల్లా బిలసర్గం గుహలో కనిపించాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్యరాతి యుగం నవీన రాతి యుగం ట్రాన్సిషన్ పీరియడ్లోనే దేవతలను ప్రకృతి దేవతలను ఆరాధించడం జంతు బలులు అనేవి స్టార్ట్ అయ్యి అనమాట. సో ఈ జంతు బళ్ళు అనేవి మనకి కర్నూలు జిల్లా బిల్లసర్గం గుహల్లో జంతు బళ్ళు ఆధారాలు లభించే వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది దీని మీద. అలాగే ఇంకా గిద్దలూరులో కానీ సంగనకల్లు ప్రాంతాల్లో మనకి ఆహారాన్ని ఉత్పత్తి చేసిన అంటే పంటలు పండించిన
ఆనవాళ్ళు అంటే ఆహార ఉత్పాదకత దశకు చేరిన ఆనవాళ్ళైతే మనకు లభించాయి. ఇంకా మనకి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరులో తీసుకోండి. అలాగే అనంతపురం జిల్లాలోని పాల్వాయి తీసుకోండి. ఈ ప్రాంతాల్లో మనకి మసి దిబ్బలు అంటే బూడిద కుప్పలుంటాయి గదా! బూడిద దిబ్బలైతే దొరికాయి. సో, బూడిద దేనికి ఇండికేషన్? ఏదైనా మనం అక్కడ మంట మండిస్తేనేగా బూడిద ఏర్పడేది. అంటే ఏంటి? నిప్పుని కనుగొన్నాడని చెప్పుకున్నాం గదా! సో, ఆ ఆనవాళ్ళు మనకు కనిపించాయి. అంటే అక్కడ ఆది మానవుడు మన ఆంధ్రదేశంలో తిరగాడిన ఆనవాళ్ళైతే ఉన్నాయి. అలాగే పాల కోసం అవనివ్వండి, మాంసం కోసం అవనివ్వండి, పశువుల్ని పెంచిన లేదా జంతు బలులిచ్చిన ఆధారాలు కూడా మనకి కనిపించాయి. ఇంకా రాతి మానవుడి యొక్క సమాధులు కూడా మనకి మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కనపడ్డాయన్నమాట. సో, రాతియుగ మానవుడు 12 రకాలుగా సమాధులు అంటే రాళ్ళతో. వీటిని రాక్షస గుళ్ళంటారు. అంటే రాళ్ళతో సమాధులు తయారు చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెక్క పెట్టెతో సమాధిని తయారు చేసాం. వాళ్ళు రాతి పెట్టెలు తయారు చేసుకునేవాళ్ళనమాట. ఇలా 12 రకాలుండేవి. ఏంటంటే ఒకటి డోల్‌మెన్‌లు, మెహరిన్‌లు, స్కర్ఫిగ్‌లు, సిస్తులు, గుండ్రం రాళ్ళు అంటే రకరకాల ఆకారాల్లో చేసేవాళ్ళు. రకరకాలుగా బరియలు చేసేవాళ్ళనమాట. సో, అవి 12 రకాలుగుండేవి. అందులో చాలా వరకు మనకి రాయలసీమలో బయటపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఒక శవాన్ని తీసుకొని అంటే శవాన్ని రాతి పెట్టెలో పెట్టి పెట్టెని ఆ రాతి పెట్టెని అంటే రాయితో పెట్టెలాగా తయారు చేసి ఆ పెట్టెని భూమిలో పాతిపెట్టి ఎక్కడైతే పాతిపెట్టారో దాని మీద ఒక పెద్ద బండరాయి ఉంచారనుకోండి. ఆ టైప్ ఆఫ్ బరియల్‌ని ఆ కల్చర్‌ని ఏమంటారంటే మెన్‌హిర్ అంటారు. ఇది మనకి ఆంధ్రదేశంలో కనపడింది. రేపు ఎగ్జామినేషన్‌లో ఆంధ్రదేశంలో రాతి మానవుడి కాలం నాటి ఏ రకపు సమాధి బయటపడిందంటే మెన్‌హిర్. ఆప్షన్‌లో మెన్‌హిర్ ఉంటే మెన్‌హిర్. అదేవిధంగా శవాన్ని మూత ఉన్న రాతి పెట్టెలో ఒక గదిలోకి కట్టేస్తారు. అంటే భూమి యొక్క అండర్‌గ్రౌండ్‌లో ఒక గదిలాగా కట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకోండి. సో, వాళ్ళ యొక్క కల్చర్ అది. సో, రాతి మానవుడు కూడా ఏం చేశాడు ఒక గదిలో భూమిలో ఒక గదిలాగా కట్టేసి దాన్ని ఏం చేశారంటే ఆ రాతి పెట్టెల అంటే ఒక రాతితో ఒక గదిని కట్టేసి దాన్ని ఉంచేవాళ్ళనమాట. దీన్నే మనం అంటున్నామంటే ఈ రకపు సమాధిని డోల్‌మెన్ అంటున్నాం. సో, ఈ 2 కూడా మనకి కనపడ్డాయి. అలాగే మట్టితో తయారు చేసిన రాతితో తయారు కాకుండా కేవలం మట్టితో తయారు చేసిన సమాధి రకాన్ని మనం సర్కోఫగి అంటాం. అలాగే గొర్రె ఆకారపు సమాధి పెట్టె కూడా మనకు కనపడింది. ఎక్కడ కనపడింది? కర్నూలు జిల్లాలోని శంఖవరంలో. అలాగే ఏనుగు ఆకారంలో ఉన్న సమాధి పెట్టె కూడా కనపడింది. ఎక్కడిది? నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరంలో. అలాగే సతీ సహగమనాన్ని సూచించే స్త్రీ పురుష కబేరాలలో ఉన్న సమాధి మనకి ఏలేశ్వరంలో లభించింది. అంటే పురుషుడు చనిపోయినప్పుడు స్త్రీని పురుషుడితో పాటు బరేలు చేయడమో లేదా మహిళ చనిపోతే పురుషుడిని ఆనాటి ఆచారం ప్రకారం బరేలు చేసిన ఆధారాలు కూడా మనకి కనపడ్డాయి అన్నమాట. అలాగే రాతియుగంలో మనకి పాత్రలు తయారు చేసుకునేవాళ్ళు కదా ఆదిమానవులు. సో, ఆ మృణ్మయ పాత్రలు కూడా మనకి కర్నూలు జిల్లాలోని పాతపాడులో దొరికాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకా నవీన శిలాయుగంలో వాడిన రాతి గొడ్డలి నెల్లూరు జిల్లాలోని కామకూరులో నవీన శిలాయుగం టైంలో వాడిన మనం పూర్వీకులు వాడిన రాతి గొడ్డలి అనేది మనకి నెల్లూరు జిల్లాలోని కామకూరులో లభించింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఆదిమానవుడి చిత్రకళా స్థావరాలు 10 చిత్రకళా స్థావరాలు కనపడ్డాయి మనకి మన ఆంధ్రదేశంలో. ఎక్కడది? కడప జిల్లాలోని చింతకొండ గ్రామంలో. సో, ఇది రాతియుగం గురించి. లోహయుగం యొక్క ఆధారాలు కూడా కనపడ్డాయంటే యెస్. లోహయుగంలో వాడిన రాగి పనిముట్లు కూడా మనకి మన ఆంధ్ర సైడ్ అంటే దక్షిణ పదంలో దొరికాయి. ముఖ్యంగా ఎక్కడంటే మనకి కృష్ణా జిల్లాలోని కీసరలో మనకి బయటపడ్డాయి. అటు తమిళనాడు సైడు, కేరళ సైడ్ కూడా బయటపడ్డాయి గానీ, మనకి ఆంధ్రప్రదేశ్ బేస్‌గా క్వెషన్స్ ఎక్కువుంటాయి కాబట్టి, మనం ఇక్కడ ప్రాంతాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో, లోహయుగంలో వాడిన రాగి పనిముట్లు మనకి ఎక్కడ కనపడ్డాయి? కృష్ణా జిల్లాలోని కేసరపల్లిలో బయటపడ్డాయి. సో, ఓకే. సో, రాతియుగం చెప్పుకున్నాం, లోహయుగం చెప్పుకున్నాం. తర్వాత వచ్చిందేంటి? ఆర్య నాగరికత వచ్చింది. ఆర్య నాగరికత తర్వాత వేదిక నాగరికత, వేద నాగరికత అనేది వచ్చింది. సో, వీళ్ళ యొక్క ప్రస్థానం చూద్దాం. ఆర్యులు ఎక్కడికి వలసొచ్చారు? ఉత్తర భారతదేశానికి వలసొచ్చారండి. ఆర్యులు ఎక్కడికో వలసొచ్చారు? ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాకి వలసొచ్చారు. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్యులు ఒక సంస్కృతిని అంటే ఒక కల్చర్‌ని ఫస్ట్ తెగలుగా ఉండేవాళ్ళు. ఆర్య తెగలుండే. తర్వాత ఏం చేశారు వీళ్ళు? ఒక కల్చర్‌ని డెవలప్ చేసుకున్నారు. దాన్నే మనం ఏమంటున్నాం? వైదిక సంస్కృతి అంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం? అదే వేద నాగరికత. రైట్? సో, అంటే దానిలో ఆర్యవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అలాగే చాలా ఉపనిషత్తులు రచించుకోవడం జరిగింది. సమాజాన్ని విభజించుకున్నాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని విభజించుకోవడం జరిగింది. అంటే ఈ ఆర్యులు ఏం చేశారు? వాళ్ళ ప్రత్యేకంగా ఒక వైదిక సంస్కృతిని అనేది సృష్టించుకొని సో, వాళ్ళు చేసే పనులు బట్టి సమాజాన్ని వర్గీకరించుకున్నారు. అలాగే వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకున్నారు. సామాజిక విభజన చేసుకున్నారు. పురోహిత వ్యవస్థ ఈ వేద నాగరికతలో బలపడింది. పూజా విధానం లాంటివి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎక్కడ జరిగింది మనకి? ఉత్తర భారతంలో జరిగింది. దక్షిణ భారతదేశంలో ఏ డెవలప్‌మెంట్ లేదు.
అంటే మనకి వేద నాగరికతలో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి తొలి వేద నాగరికత, రెండోదేంటి మలి వేద నాగరికత. సో, తొలి వేద నాగరికతలో ఎటువంటి డెవలప్‌మెంట్స్ అంటే ఆర్యుల యొక్క ప్రభావం మనకి ఓన్లీ నార్త్ ఇండియాకి వాళ్ళు వలసొచ్చి నార్త్ ఇండియాలో సెటిలై వాళ్ళ కల్చర్‌ని డెవలప్ చేసుకున్నారు గానీ, ఇటు ఆంధ్ర సైడ్ అంటే దక్షిణాపథంలో ఎటువంటి సమాజంలో ఎటువంటి డివిజన్ లేదు. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎటువంటి వర్గీకరణ గానీ, ఎటువంటి కల్చర్ అంటే ఆర్యుల యొక్క కల్చర్ ఇక్కడ లేదనమాట. అయితే ఇదే చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఋగ్వేద ఆర్యులు అంటే తొలి వేద కాలానికి చెందిన ఆర్యులకి దక్షిణాపథం గురించి అంటే సౌత్ సైడ్ గురించి తెలీదనమాట. తర్వాత అంటే హన్మల కాలం నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. హన్మల కాలం నుంచి వీళ్ళు ఆర్యుల యొక్క దృష్టి మనకి దక్షిణాపథం మీద పడిందని చెప్పుకుంటున్నారు. సో, అప్పుడే వీళ్ళేం చేశారంటే ఫస్ట్ ఈ హన్మల అంటే ట్రాన్సిషన్ పీరియడ్. తొలివేద కాలానికి, మలివేద కాలానికి మధ్య ఉన్న ట్రాన్సిషన్ పీరియడ్‌ని మనం హన్మల కాలం అంటున్నాం. సో, ఈ హన్మల కాలంలోనే మనకి 800 ఇయర్స్ అప్పుడు 800 సంవత్సరాల నాటి ఐతరేయ బ్రాహ్మణం అనే ఐతరేయ బ్రాహ్మణంలో రచించడం జరిగింది వీళ్ళు. సో, మన గురించి తెలుసుకొని దక్షిణాపథం గురించి తెలుసుకొని ఐతరేయ బ్రాహ్మణం రచించారు. సో, ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఏమని చెప్పారు వీళ్ళు? విదర్భ రాజ్యం అనేది ఉంది దక్షిణాపథంలో. దాని యొక్క రాజు భీముడు అని చెప్పి ప్రస్తావించారనమాట ఈ ఐతరేయ బ్రాహ్మణంలో. అదేవిధంగా మహాభారతంలో కూడా ప్రస్తావన వచ్చింది దక్షిణాపథం గురించి. ఏంటది? అగస్త్యుడి కథ. సో, ఈ అగస్త్యుడి కథలో దక్షిణాపథానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఏంటి ఆ కథ అంటే, ఈ ఆర్య సంస్కృతిని దక్షిణాపథానికి విస్తరింపచేసింది అగస్త్యుడే. అంటే అగస్త్యుడు ఉత్తర భారతం నుంచి ఈ ఆర్య సంస్కృతిని తీసుకొచ్చి దక్షిణాపథంలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ పరిచయం చేశాడని చెప్తున్నారన్నమాట. అందుకే మీకు తమిళ భాషలో మనకు ఒక గ్రంథం ఉంటుంది. తమిళ భాషలో తొలి వ్యాకరణ గ్రంథం ఏది? అగత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఏం రచించాడంటే, స్థానిక సంస్థల మనుగడ కోసం ఆపస్తంభుడు అనే ఋషి స్థానిక మతాచారాలను అధర్ణ వేదంలో చేర్చి వాటికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి అక్కడ యొక్క ఆర్యుల సంస్కృతి, సామాజిక విభజన, పూజా విధానం ఇదంతా తీసుకొచ్చి మనకి దక్షిణాపథంలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఏ గ్రంథం చెప్తుంది ఇలా ఇంట్రడ్యూస్ చేశాడని? తమిళ భాషలో చెప్తుంది. తమిళ భాషకు చెందిన తొలి వ్యాకరణ గ్రంథం అగత్యం చెప్తుందనమాట. అయితే ఈ ఆర్యుల సంస్కృతి విపరీతంగా మన మీద ఉండడం వల్ల స్థానిక ఋషి అంటే స్థానిక సంస్థలు అంటే మన స్థానిక కల్చర్, మన లోకల్ కల్చర్ ఇదవ్వకూడదని చెప్పి ఆపస్తంభుడు అనే ఒక ఋషి ఏం చేశాడంటే, మనకు దక్షిణాపథానికి చెందిన కొన్ని మతాచారాలని ఈ అధర్వణ వేదం, ఆర్యులకు సంబంధించిన లేదా వేద నాగరికతకి చెందిన అధర్వణ వేదంలో చేర్చి దానికి ఉన్న స్థానం కల్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉంటుంది దక్షిణాపదం అని మనకు మంత్రాల్లో వినిపిస్తుంటుంది అప్పుడప్పుడు మాట. అదేవిధంగా మనకి మీరు చూసుకుంటే దక్షిణాపదం గురించి ప్రస్తావన ఉంటుందన్నమాట. రామానుజాచార్యుల మతం. సో, ఇవి ఏంటి? దక్షిణాపదానికి చెందిన మతాలు. రామానుజ మతం కానీ దక్షిణాపదం అనేది. సో, అయితే కాత్యాయనుడు, కౌటిల్యుడు వీళ్ళు కూడా దక్షిణాపదానికి చెందిన వాళ్ళే అని చెప్పేసి మనకి వాటిగా రుజువులు ఉన్నాయన్నమాట. ఓకే. సో, గౌతమ్ బుద్ధుడు స్వయంగా ధాన్య కటకం దగ్గర కాలచక్ర తంత్రం బోధించి దారాలను నిక్షేపితం చేశాడు కాబట్టి ధరణికోట. సో, దక్షిణ దేశానికి ధరణికోట అనే పేరు కూడా ఉంది. అది ఎలా వచ్చిందని గతంలో అడిగాడు, అందుకే ఈ పాయింట్ యాడ్ చేశా. సో, గౌతమ్ బుద్ధుడు ఏంటంటే ధాన్య కటకం దగ్గర కాలచక్ర తంత్రం అనే ఒకటి బోధించి అక్కడ దారణను నిక్షేపితం చేశాడు కాబట్టి ధరణికోట అని పేరు వచ్చిందని చెప్పేసి ఒక స్టోరీ ఉందన్నమాట. సో, ఇది గతంలో అడిగాడు. ఓకే. సో, ఇప్పుడు మీకు ఆర్యుల ప్రభావం ఎలా పడింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గ్రంథం అని చెప్తుంది. అందుకే మీకు తమిళనాడులో చూడండి, తమిళనాడు వాళ్ళు ఏమంటారంటే ఆర్యులు మీరు వలస వచ్చిన వాళ్ళు. సో, తమిళనాడు అంతా ద్రావిడులు, ఒరిజినల్ ద్రావిడులు అంతా సౌత్లోనే అంటే తమిళనాడులో ఉన్నారని వాదిస్తారు. అందుకే వాళ్ళు హిందీ భాషను వ్యతిరేకిస్తారు ఇప్పటికీ కూడా. సో, ఈ అగత్యం అనే అగస్త్యుడి గురించి చెప్పి అగత్యం అనే గ్రంథాన్ని వాళ్ళు బేస్గా చూపిస్తారు అన్నమాట. రీసెంట్గా కూడా ఇష్యూస్ జరిగినాయి, రైట్? మేము ద్రావిళ్ళం అని చెప్తారు వాళ్ళు, రైట్? అలాగే మనకి కళింగను జయించిన మహాపద్మనందుడు ఏం చేశాడు? కళింగం జయించాడు అన్నమాట. సో, కళింగం జయించి జైన ప్రతిమలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జైన మతం అనేది ఉత్తరంలో లేదు. కానీ మహాపద్మనందుడు వచ్చి కళింగను జయించి కళింగలో ఉన్న జైన ప్రతిమలను తీసుకెళ్ళాడని చెప్పి హిస్టరీ చెప్తుంది. అంటే జైన మతం అనేది దక్షిణ పదం నుంచే స్టార్ట్ అయింది. అంటే దక్షిణ దేశం నుంచి, దక్షిణ ప్రాంతం నుంచే విస్తరించింది అని చెప్పి దీనికి ఒక ప్రూఫ్ అనమాట. సో, రేపు మీకు ఎగ్జామినేషన్లో జైన మతం అనేది ఉత్తర భారతదేశంలో మొదలైందా, దక్షిణ భారతదేశంలో మొదలైందా అన్నప్పుడు మీరు దీన్ని ఏపీ హిస్టరీ పరంగా అయితే దక్షిణ దేశంలో స్టార్ట్ అయిందని చెప్తున్నాం. అంటే రకరకాల ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నప్పుడేమో ఉత్తర భారతదేశం చెప్పుకుంటాం. ఏపీ హిస్టరీ పరంగా అయితే మనం దక్షిణ దేశాన్ని సమర్థించాలి, రైట్? ఇంకా కారవేలుని హంతిగొఫ శాసనం
ఈ ఆంటికోఫ్ శాసనం చెప్తుంది ఏది, మహాపద్మనాభుడు కళింగం జయించి కళింగంలో ఉన్న జైన ప్రతిమలను తీసుకెళ్ళాడని. ఇంకా అస్మక రాజ్యాన్ని ఆక్రమించినట్లు. సో మహాపద్మనాభుడు జైన ప్రతిమలు తీసుకెళ్లడంతో పాటు అస్మక రాజ్యాన్ని, అస్మక అంటే ఏంటంటే బౌద్ధ మతం ప్రకారం అస్మక అంటే ఏంటి, ఆంధ్ర. సో ఆంధ్రదేశాన్ని ఆక్రమించినట్లు పురాణాలు కూడా వివరిస్తాయి అన్నమాట. ఇంకా మౌర్యుల చరిత్ర తీసుకుంటే మౌర్యుల కాలంలో ఆంధ్రులు, మన ఆంధ్రదేశం కానీ ఆంధ్ర జాతి వారు కానీ వీళ్ళేంటండి మౌర్యులకి సామంతులుగా ఉన్నట్టు మనకి చాలా రచనలు ఉన్నాయి అన్నట్టు, చాలా శాసనాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. ఓకే, ఏ శాసనం చెప్తుంది, మౌర్యుల కాలంలో ఆంధ్రులు, వాళ్ళ మౌర్యులు వెంచిన శాసనాల్లో ఆంధ్రులు మా సామంతులు అని చెప్పేసి ఆ శాసనాల ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా మహిష మండలం అంటే దక్షిణ ప్రాంతం. సో ఈ మహిష మండలం అశోకుడు సో ఆ అశోకుడు చరిత్రను చూసుకుంటే వాళ్ళ యొక్క గ్రంథాలు ఏంటంటే మహిష మండలానికి మహాదేవ్ భిక్షును పంపాడు. అంటే ఏంటి, అశోకుడు మహాదేవ్ భిక్షుని బౌద్ధ మత వ్యాప్తి కోసం దక్షిణ ప్రాంతానికి పంపాడు. ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మత కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించిన అశోకుడు ఏం చేశాడు, వాళ్ళ యొక్క పుత్రులు కుమారులు వీళ్ళన్నీ సింహాల దేశానికి ప్రపంచం నలుమూలలకు పంపించాడు కదా, అలాగే దక్షిణ ప్రాంతానికి మహాదేవ్ భిక్షుని పంపాడని చెప్పి మనకి బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. రైట్. అదేవిధంగా అనురాధపురం, ఇది ఎక్కడుంది, శ్రీలంకలో. సో శ్రీలంకలో స్తూప ఆవిష్కరణ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ పల్లవ బొగ్గ అనే ఆంధ్రదేశం అనే ఒక ప్రాంతం, ఈ పల్లవ బొగ్గ ఇక్కడ నుంచి చాలా మంది, ఈ మహాదేవ భిక్షువు వచ్చాడు కదా, అశోకుడు పంపించాడు కదా దక్షిణ ప్రాంతానికి, ఇతను ఈ మహాదేవ భిక్షువు చాలా మంది, అనేక మందిని సో ఆయన వెంట పెట్టుకుని, అంటే ఆయన నాయకత్వంలో తీసుకెళ్ళాడు. ఎక్కడికి, సింహాల తీసుకెళ్ళాడు. సింహాల అంటే అక్కడ శ్రీలంకలోని అనురాధపురంలో ఈ బౌద్ధ మత స్తూప ఆవిష్కరణకు తీసుకెళ్ళినట్లు మనకి సింహాల గ్రంథమైన మహావంశం తెలియజేస్తుంది. ఇది ఆంధ్రుల గురించి ప్రస్తావన అన్నమాట. ఆంధ్రులు ఎగ్జిస్ట్ ఉన్నారు. ఆంధ్రదేశం ఎక్కడుంది, ఆంధ్రజాతి దేశం యొక్క ప్రస్తావన ఎక్కడుంది, ఆంధ్ర జాతీయులు ఎవరు, ఏ గ్రంథాలు చెప్తున్నాయి మన గురించి, ఇదంతా కూడా ఒక ఇంట్రడక్షన్ అన్నమాట. ఏపీ స్టడీకి ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. చాలా పాయింట్స్ నేను కవర్ చేశాను. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చదవండి. ఓకే, థ్యాంక్ యూ.